భూమా నాగిరెడ్డి మరణంతో వారి పిల్లలు దిక్కులేని వారయ్యారని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. తండ్రి పోయిన మరణంతో పుట్టడు దుఃఖంలో ఉన్న భూమా అఖిలప్రియకు, నాగమౌనికకు, కొడుకు జగత్ విఖ్యాత్ రెడ్డికి ఆయన అనుచర వర్గం, బంధువర్గం సపోర్టుగా నిలిచింది. కాగా నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా సిస్టర్ వ్యవహార శైలి బంధువులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. తన తండ్రి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటు తమకే కావాలని ఇద్దరు సిస్టర్లు పట్టుబడుతున్నారు. కాగా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు తమకే ఇవ్వాలని భూమా ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబును బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయితే భూమా వారసుడిగా ఆయన కుమారుడు భూమా బ్రహ్మానందన్ రెడ్డి కూడా నంద్యాల సీటుకే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మేరకు నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేది నేనే అని ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే నంద్యాల టికెట్ విషయంలో శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతుండటంతో అఖిలప్రియకు ఎట్టి పరిస్థితుల్లో నంద్యాల సీటు తన సోదరి మౌనిక కానీ లేదా సోదరుడు బ్రహ్మానంద రెడ్డికి దక్కాలి అని పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. వాస్తవానికి నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి సీటు ఇవ్వడం కూడా సముచితమేనని భూమా వర్గీయులు, బంధుమిత్రులు అంటున్నారు. ఎందుకు అంటే భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది ఆయన సోదరుడు అయిన శేఖర్ రెడ్డి మరణంతోనే కాబట్టి ఇప్పుడు భూమా మరణంతో తన సోదరుడు కుమారుడు అయిన బ్రహ్మానంద రెడ్డికి ఇవ్వడం సమంజసమని భూమా అనుచరులు, బంధువులు, సన్నిహితులు కూడా భావిస్తున్నారు. అయితే సోదరుడికి నంద్యాల సీటు ఇచ్చే విషయంలో అఖిలప్రియ అభ్యంతరం లేకపోయినా భూమా మౌనిక మాత్రం తన తండ్రి సీటు నేనే పోటీ చేస్తానని పట్టుబట్టడం బంధువులకు నచ్చడం లేదు. ఇద్దరు పిల్లలకు పెద్ద వయసు లేకపోవడంతో రాజకీయాలు అర్థం చేసుకోలేని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయినా నంద్యాల స్థానికంగా ఉండే భూమా బ్రహ్మానందన్ రెడ్డి బదులుగా బెంగళూరులో ఉండే మౌనికకు సీటు ఇవ్వడం కరెక్ట్ కాదని వారు వాదిస్తున్నారంట. అయినా భూమా మౌనిక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని గ్యారంటీ లేదని టీడీపీ శ్రేణులు నొక్కి వ్యాఖ్యానిస్తున్నారంట. మరి నంద్యాల సీటు విషయంలో చంద్రబాబు భూమా ఫ్యామిలీ వైపు మొగ్గుతాడా లేక శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గుతాడా చూడాలి. మొత్తానికి భూమా సిస్టర్ అత్యాశ నంద్యాలలో టీడీపీ కొంప ముంచడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.